హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మనం నిన్నటి క్లాస్లో పర్సంటేజ్ మీద బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశా కదా. ఈరోజు ఆర్ఆర్బీకి బ్యాంక్ ఎగ్జామ్స్కి ఉపయుక్తంగా ఉండే కొన్ని పర్సంటేజెస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూడండి, 20% ఆఫ్ 800 ప్లస్ 35% of 400 equal to question mark. 20% of 800 plus 35% of 400 equal to question mark. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ఆర్బీలో బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇలా చూస్తూ ఉంటాం మనం. ఈ ప్రాబ్లమ్ని కొంచెం సింపుల్గా ఎలా చేయాలి ఒకసారి చూడండి. నేను చెప్పిన బేసిక్ క్లాస్ని యొక్క ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. చూడండి, 10% అంటే జస్ట్ 10 కట్టండి, 80. 10% అంటే 80. 20% కాబట్టి 160 అవుతుంది. ప్లస్ 10% అంటే 40. ఇక్కడ ఇటువైపు 35% ఆఫ్ 400. 10% అంటే 40. 35 ఉంది ఇక్కడ. 30% అంటే 120. 10% 40 కాబట్టి 10% 40 కాబట్టి 30% 120 ప్లస్ ఒక 5% ఉంది, అదొక 20, మొత్తం 140 అవుతుంది. చూడండి, ఇక్కడ 10% 40, 400లో 10% 40, 30% అంటే 3 టైమ్స్ అండి 120, ఇంకో 5% ఉంది 35, 5 ఉంది కదా, 5 మీన్స్ 10 అంటే 40, 5% అంటే 20, 35, 120 plus 20, 120 plus 20, 140, total 300. Total 300, 160 plus 140, 300. ఈ విధంగా సింపుల్గా ఇలా ఎనీ ప్రాబ్లం అండి, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఎనీ ప్రాబ్లం ఈ విధంగా బేసిక్స్ నా ప్రీవియస్ క్లాస్లో మీరు వినే ఉంటారు. ఆ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని ఎనీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయినా ఇలా చక్కగా చేసుకోవచ్చు. ఇంకా కొన్ని మోడల్స్ చూపిస్తున్నా చూడండి, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఈ మోడల్లో. థర్టీ టూ పర్సెంటేజ్ ఆఫ్ 2000 మైనస్ 12% ఆఫ్ 600 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. 32% ఆఫ్ 2000 మైనస్ 12% ఆఫ్ 600. చూడండి, 2000లో 10% అంటే ఒక 200 అండి. 2000లో 10% అంటే 200, ఒక 0 కట్ చేస్తున్నాను నేను. అలాంటివి 30% ఉంది, 30% అంటే 600. మరో 2% ఉంది, 2% అంటే 1% అంటే 20, 1% అంటే 20, 2% అంటే 40. ఈ 40 ప్లస్ ప్రీవియస్లీ ఒక 600, 640 మైనస్. చూడండి, 10% అంటే 200, 30% కాబట్టి 3 టైమ్స్ 600 అవుతుంది. 1% అంటే 20, 2% ఉంది కాబట్టి 40 తీసుకున్నాను, 640. 600లో 12% చూడండి, 10% అంటే 60, 10% అంటే 60, 2% అంటే చూడండి 1% అంటే 6 కదా, 2% అంటే 12 ప్లస్ 60, 72. 640లో నుంచి 72ని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. చూడండి, 640, 72 సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. 10 - 2 8, 13 - 7 6, 5 ఉంటుంది, 568, 568. చూడండి, ఈ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కూడా కొంచెం లాజిక్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా రాసుకొని ఇలా సబ్ట్రాక్షన్ చేసుకునే దానికంటే కూడా కొన్ని టిప్స్ ఉంటాయి. 640, ఈ 72లో 70ని మనం రౌండ్ ఆఫ్ చేసుకుంటే 70, 640లో 70 సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు 570 ఉంటుందండి. 640లో 70ని సబ్ట్రాక్ట్ చేయాలి, 40 సబ్ట్రాక్ట్ కరెక్ట్ ఇక్కడ కనబడుతుంది 40. ఇక 600లో ఇంకా 30 ఉంటుంది రిమైన్, అంటే 570.
570, బట్ ఇక్కడ మనం 70 తీసాం, ఇంకో 2 ఉంది. 570లో 2 సబ్ట్రాక్షన్ చేస్తే 565, 568, సారీ 568. 570లో ఒక 2 సబ్ట్రాక్షన్ చేస్తే 568. ఇలా చేసుకోవచ్చు. లేదంటే ప్రాసెస్ నార్మల్ సబ్ట్రాక్షన్ మీ ఇష్టం అండి, అది చేసేయచ్చు. ఓకే, వన్ మోర్ ప్రాబ్లం. Eighteen percentage of 800 plus 18% of 800 plus 16% of 500 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఈ మిడిల్లో ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. అలా ఈ టూ ప్లస్ అండ్ మైనస్ బోత్ యూజ్ చేసుకొని ఒక న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లాగా ఆ విధంగా ఒక పెద్ద ప్రాబ్లం కూడా క్రియేట్ అవ్వచ్చు. ఆ మోడల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ కాన్సెప్ట్ ఇది ఎంత సింపుల్లో మీకే అర్థమవుతుంది. చూడండి, 10% అంటే 80, 10%. 20% అంటే 160, 20% అంటే 160. బట్ ఇక్కడ 18 మాత్రమే ఉంది. ఒక 2% సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. 2% అంటే ఒక 16, 1% 8, 2% 16 సబ్ట్రాక్షన్ చేసుకుంటే చాలు. 144 అండి, 144. చూడండి, అలాగేం చేయొచ్చు. లేకపోతే 10% 80, 8%, 8 8s 64 ప్లస్ 80, 144. అలాగేం చేసేయచ్చండి, మీ ఇష్టం. 10%, 1% రెండు తెలుసుకొని 10% ప్లస్ 8%గా కనుక్కోవచ్చు. 20%ని రౌండ్గా అలా అనుకొని 160లో నుండి 2% కంపల్సరీగా సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 16 సబ్ట్రాక్ట్ చేయాలి. అలా చేసుకున్నా పర్లేదు అనమాట. ఇక్కడ చూడండి, 10% అంటే 50, 10% 50, 6% ఉంది. 1% 5 కాబట్టి 6% 30 అవుతుంది. 30 ప్లస్ 50 80, 30 ప్లస్ 50 80. యాడింగ్ చూడండి, 144 ప్లస్ 80, 44 ప్లస్ 80, 124. ఆల్రెడీ ఇక్కడ 100 ఉంది కదా, 224. ఈ విధంగా ప్రాబ్లం చేయొచ్చండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. జస్ట్ బై ఎడిషన్స్ ద్వారా, ఎడిషన్సే నేను 18/100 ఇంటూ 800 వేసి క్యాన్సిలేషన్ చేయటం అలాంటివి ఏం చేయలేదు. బట్ ఇక్కడ నంబర్స్ చక్కగా యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ వీటిల్లో జీరోస్ ఉన్నప్పుడు ఇంత చక్కగా చేసేయచ్చు అనమాట. మీకు ఇంకా నెక్స్ట్ క్లాసుల్లో ఇట్లా 800 ఉన్న నెంబరే కాదు, 848 వితౌట్ జీరో నెంబర్స్ యూనిట్ ప్లేస్ కానీ టెన్స్ ప్లేస్ కానీ అక్కడ జీరోస్ లేని నెంబర్స్ మీద కూడా ఈ ప్రాక్టీస్ మీకు చూపిస్తానండి. ఇలా ఇవే పర్సంటేజ్, ఇదే టెక్నిక్ యూజ్ చేసుకొని వీటికి కూడా చేయొచ్చు. అది నా నెక్స్ట్ క్లాస్లో మీకు నేర్పిస్తానండి, అది ఆ ప్రాబ్లమ్స్. సరే, వన్ మోర్ ప్రాబ్లం. ఆర్ఆర్బీలో ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి క్వశ్చన్స్. ఆర్ఆర్బీలో బ్యాంక్ ఎగ్జామ్స్లో 40 మార్క్స్కు ఉన్న పేపర్, అర్థమెటిక్ పేపర్లో 20 న్యూమరికల్, 20 ఆ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కదా. న్యూమరికల్ పార్టే ఒక 20 ఉంటాయి బిట్స్. అలా ఇస్తూ ఉంటాడు కదా బ్యాంక్ ఎగ్జామ్స్లో క్లరికల్. ఈ 20 వాటిల్లో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మనం ఒక 2 ప్రాబ్లమ్స్ అన్న చూస్తూ ఉంటాం అనమాట. ఆర్ఆర్బీలో అయితే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అది సరే, ఓకే. నెక్స్ట్ వన్ అనదర్. 45% of 5,000 minus 33% of 3,000. 33% of 3,000. ఈ ప్రాబ్లం చూడండి. సింపుల్గా ఈ ప్రాసెస్ మీరు అలవాటైతే, చక్కగా ఈ మెథడ్కి అలవాటైతే చాలా సింపుల్ అవుతుందండి. చూడండి, 45% మనం కనుక్కోవాలి. 10% 500, మరి 40% అంటే 2,000, 4 times కదా 2,000. అనదర్ ఒక 5% ఉంది. 5% అంటే ఇందులో సగం అండి, 250. 2,000 and 250
2000 and 250 అలా చేయొచ్చు. ఇంకో రకంగా చూడండి, 50% అనుకోని రౌండ్. 50% అంటే 5000లో 2,500, 2500. దాంట్లో ఒక్క 5% తీసేయాలండి. 5% అంటే 250 తీసేయాలి. 2500లో 250 తీసేయాలి. 5% అంటే 45 కదా, 2250. ఓకే. 10% అంటే 300 అండి. మీకు బేసిక్లో నేర్పించాను. 10 అట్లా కట్ చేయాలి అంతే. 10 అట్లా కట్ చేయాలి. 10% అంటే 300. 30% అంటే 3 times 900. 1% అంటే 30. 3% అంటే 90 అవుతుంది. 990. 2250లో నుంచి 990 సబ్ట్రాక్షన్ చేయాలి. ఒకసారి చూడండి, కొంచెం లాజిక్గా సబ్ట్రాక్ట్ చేద్దాం మనం. 2250లో నుంచి 990 తీసేద్దాం. వితౌట్ సబ్ట్రాక్షన్ చేయకుండా ట్రై చేద్దాం. ఈ 250లో మార్పు ఉండదండి. 2000లో 1000 తీసేద్దామండి. ఇక్కడ 1000 ఉందనుకొని తీసేద్దాం. అంటే 1250 ఉంటుంది ఇక్కడ. ఇది 1000 రౌండ్ అనుకుంటే చూడండి, ఈజీ అండి. ఇలా పక్కన మనం ఇట్లా రాసుకోవటం, 2250 ఇలా రాసుకోవటం, 990 రాసుకోవటం, ఆలోచిస్తూ సబ్ట్రాక్షన్, బారో సబ్ట్రాక్షన్లు ఒకవేళ ఇలాంటివి కాకుండా మీరు ఇలా ఆలోచించి సబ్ట్రాక్ట్ పర్ఫెక్ట్గా చేయగలిగితే ప్రాక్టీస్ మీద వస్తుందండి. ఒక్క రోజుతో రాదు, ప్రాక్టీస్ మీద వస్తుంది. అలా చేయగలిగితే మనం మిగతా వాళ్ళకంటే కూడా ఈ సబ్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు మిగతా స్టూడెంట్స్, కానీ లాజిక్ తెలిసిన వాళ్ళు ఈ సబ్ట్రాక్షన్ చేసి నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళి ఉంటారు. వాళ్ళు అంత ఈజీ అవుతుంది. చూడండి, 2250లో నుంచి 1000 రౌండ్ తీసేస్తే 1250కి ఒక 10 కలుపుదామండి. ఎందుకంటే 1000 ఎక్కువ తీసేసాం కదా, తక్కువ ఉంది, ఎక్కువ తీసేసాం. ఒక 10 కలుపుదాం. 1260 అవుతుంది అనుకుంటున్నాను. నార్మల్ సబ్ట్రాక్షన్ ఒకసారి చెక్ చేద్దాం మనం. చూడండి, 0, 15లో 9, 6. ఓకే, 15లో 9 పోతే 6, 11 ఉంటుంది. 11లో 9 2. ఓకే, 1 బ్యాలెన్స్ 1260 ఎగ్జాక్ట్లీ అండి. డౌట్ ఉండకూడదు. ఇంకా చక్కగా మనం సబ్ట్రాక్ట్ చేసాం కదా పర్ఫెక్ట్గా. చూడండి, 1000 తీసేసాం అంటే ఎక్కువ తీసేసాం, 10 ఎక్కువ తీసేసాం అనవసరంగా. 1000 తీసేస్తే 1250. ఆ ఎక్కువ తీసేసిన దాన్ని కలుపుకోవాలండి. ఆ 10ని మాత్రమే ఇట్లా కలుపుకోవాలి. 1260 అట్లా అవుతుందన్నమాట. మీకు ప్రాక్టీస్ మీద చక్కగా అలా ఈ సబ్ట్రాక్షన్లు మీకు ఈజీగా వస్తాయి. ఇంకో ప్రాబ్లం చూడండి. పర్సంటేజెస్ చాప్టర్ మీదే దాదాపు చాలా పార్ట్స్ అండి, చాలా ఒక 10 or 15 క్లాసెస్, వీడియో క్లాసెస్ అవుతాయండి రెగ్యులర్గా. నా క్లాస్ నచ్చితే మటుకు లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది కదా, ఎక్కువ మంది ఫ్రెండ్స్కి, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రెగ్యులర్గా నా వీడియోస్ కంటిన్యూగా మీకు అందిస్తూ ఉంటాను నేను. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. 20% ఆఫ్ 1200 ప్లస్ 15% ఆఫ్ 800 divided by 12% of 600 minus 11% of 300 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఈ టైప్ క్వశ్చన్స్ అండి. చూడండి, మనం ప్రీవియస్లీ ఇప్పుడు చెప్పుకున్న 4 ప్రాబ్లమ్స్ మోడల్లోనే కాంబినేషన్ అండి అంతే. న్యూమరేటర్ పార్ట్ సపరేట్గా లాజిక్ అలా యూజ్ చేసేస్తాం, డినామినేటర్ పార్ట్ ఇలా యూజ్ చేసేస్తాం. ఆ న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూ క్యాన్సిల్ పోతే క్యాన్సిల్ చేస్తాం, లేకపోతే ఫ్రాక్షన్ రూపంలో ఆన్సర్ ఉంటుంది. ఓకే, చూడండి, 10% అంటే 120, 10% అంటే 120, 20 ఉంది కాబట్టి 240 ప్లస్ 10% అంటే 80, 5% అంటే ఇంకొక 40 ఉంది అంటే 120, 12% చూడండి, 10% 60, ఇంకో 2% ఉంది 12, 72 మైనస్ 10% అంటే 30, ఇంకొక 1% ఉంది 3, 33. చూడండి, 200, 100, 300,
40లు 20లు 60, 360, 360. 72లో 32 మాత్రమే తీసేద్దాం. చూడండి ఈ మోడల్ ఒకటి సబ్ట్రాక్షన్, మళ్ళీ ఇది ఒకటి వచ్చింది. ఎక్కువ ఉంది కానీ తక్కువ తీస్తున్నాం. ఇందాక తక్కువగా ఉంది తీసేసి మళ్ళీ ఎక్స్ట్రా కలిపాము. ఇప్పుడు ఎక్కువ ఉంది కానీ మనం 72లో నేను 32 మాత్రమే సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 72లో 32 సబ్ట్రాక్షన్ చేస్తే జస్ట్ 40. బట్ ఇంకా ఉంది, ఇంకొక 1 సబ్ట్రాక్షన్ చేయాలి, మీన్స్ 39. చూడండి 60, 69, 72. ఓకే, ఇందాకటి మోడల్ ఈ మోడల్కి డిఫరెన్స్ చూడండి మీరు. అది 72లో 33 సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కరెక్ట్గా 2 యూనిట్ ప్లేస్ ఉండేటట్టుగా 32 మాత్రమే తీసుకోండి. 32 తీయడం ఈజీ. 72లో 32 సబ్ట్రాక్షన్ 40. బట్ ఇంకా 1 ఉంది కాబట్టి అది కూడా తీసేస్తాను. సబ్ట్రాక్షన్లో 39 అవుతుంది. చక్కగా చూడండి ఇక్కడండి, 13 టేబుల్ పోతుందా, 13 2s, 13 3s. ఓకే, మనం 3 టేబుల్ చేసేద్దాం. 3 13s, 3 12s, 0. ఓకే, 120/13 ఈక్వల్ టు 120/13. ఇక ఉండదు కదండి, ఇంకా డివిజన్ ఉండదు కదా. 13 టేబుల్లో ఇంకా 120 అనేది డివిజబిలిటీ రూల్స్ తెలుసు కదా మీకు. దీని ఆన్సర్ మీకు ఇలా ఫ్రాక్షన్ రూపంలో, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రూపంలో ఇలా ఇచ్చేస్తే పర్వాలేదు. 120/13, 105/13, 140/13 అలా ఇస్తూ ఉంటాడు ఆప్షన్స్, ABCD ఆప్షన్స్. ఓకే, వాటిలో మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడనుకోండి, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చుకోవడం ఈజీయే కదా. అలా మార్చేసి దాని ఆన్సర్ రాసేసుకోండి. ఓకే, చాలా సింపుల్గా చేయొచ్చండి. ఈ మెథడ్ లాజిక్ యూజ్ అవుతే మీకు చాలా సింపుల్గా ప్రాబ్లం విత్-ఇన్ 1 minute లోపే చక్కగా మీరు ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయొచ్చు. ఎక్కువగా RRBలో, బ్యాంక్ ఎగ్జామ్స్లో ఈ మోడల్స్ ఎక్కువగా ఉంటాయి. టెట్ డిఎస్సిలో అయితే వర్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు పర్సంటేజెస్ మీద. ఇలా న్యూమరికల్ నెంబర్ ఇవ్వటం అనేది తక్కువ ఉంటుంది. బట్ RRBలో, బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే ఖచ్చితంగా ఈ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ.